హమ్మయ్య! ఇవాల్టికి పనులన్నీ అయిపోయాయి. అమ్మకి చెప్పేసి బయలుదేరదాం. నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో తెలీదు కానీ పల్లవిని చూస్తుంటే మాత్రం నువ్వు కూడా ఇలాగే ఉంటావనిపిస్తోందమ్మా. అమ్మా, ఏంటమ్మా చూస్తున్నారు? ఆ, ఇది మా అమ్మాయి ఫోటో అమ్మా. అవునా? సరే అమ్మా, నా పనంతా అయిపోయింది. ఇక నేను బయలుదేరతాను. ఆ, సరే, అప్పుడే బయలుదేరుతావా? అవునమ్మా, టైం అవుతుంది కదా. సరేనమ్మా. గణేష్, సార్. అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. అలాగే సార్. వస్తానమ్మా, వస్తాను సార్. మాలతి, మాలతి. ఏంటయ్యా, మంచినీళ్ళు ఏమైనా కావాలా? ఏం వద్దు కానీ అమ్మాయి ఎక్కడే? పొద్దుపోయింది, ఇంకా రాలేదు. నేను అదే చూస్తున్నానయ్యా. ఈ పాటికి వచ్చేస్తాను అంది. అందుకే చెప్పానే వద్దు వద్దు అని. నువ్వు విన్నావా? నా కూతురు నాన్నకి కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని ఎలాగైనా తీర్చాలి అని చెప్పేసి ఆ తాపత్రయంలో ఈ పనికి వెళ్ళడానికి తను తయారైతే నేను వద్దని చెప్తున్నా నువ్వే దాన్ని ఎగదోసి మరీ పంపించావే. ఇప్పుడు చూడు, ఆడపిల్ల చీకటి పడినా ఇంకా ఇంటికి రాలేదు. ఎంత భయంగా ఉంది. ఏం కాదులే అయ్యా, వచ్చేస్తుంది. నువ్వు ఎక్కువగా ఉద్రేక పడకు, మళ్ళీ ఆయాసం వస్తుందయ్యా. థ్యాంక్స్ అన్నా, ఉంటాను. అదిగో అయ్యా, వచ్చేసింది. నువ్వు అనవసరంగా కంగారు పడ్డావయ్యా. నాన్నా, ఏమ్మా, ఎందుకింత ఆలస్యమైంది? వచ్చేదానే నాన్న. ట్రాఫిక్ జామ్ అయింది, అందుకే ఆలస్యమైంది. నువ్వు ఎక్కడో పుట్టుండొచ్చు కానీ నువ్వు మా దృష్టిలో మా ఇంటి ఆడపిల్ల లాంటి దానివే. ఏంటి ఆలోచిస్తున్నావు? నీతో గుళ్ళో గొడవ పడిన వాళ్ళు అక్కడేమైనా గొడవ పడ్డారా? అలాంటిదేం లేదమ్మా, కానీ ఆ ఇంటిని, అక్కడ మనుషుల్ని చూస్తుంటే నాకు ఏదోలా అనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా నాకు బాగా కావాల్సిన వాళ్ళు, ఏదో నా వాళ్ళు అన్నట్టుగా ఫీలింగ్ అనిపిస్తుందమ్మా. నాన్నా, నువ్వు చెప్తే నమ్మవు కానీ ఆ గుండమ్మ గారు, ఆ సార్ కూడా నేనేదో వాళ్ళు కూతురు అన్నట్టుగా నన్ను చూసి మాట్లాడుతున్నారమ్మా. నాకు కూడా ఎందుకలా అనిపిస్తుందో తెలియట్లేదు.
సరే సరే, ఆ విషయం వదిలేసేయండి. ఇదిగో నాన్న, నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏంటమ్మా? నీకు జిలేబీ పకోడీ అంటే ఇష్టం కదా నాన్న, అందుకే తీసుకొచ్చాను. తీసుకో నాన్న, తీసుకో. అమ్మా, నువ్వు కూడా తీసుకో. నేను తింటానులేమ్మా, నువ్వు బాగా అలసిపోయి ఉంటావు. వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. సరే నాన్న. గుండు, ఇందాక అక్కడ చాలా హుషారుగా ఉన్నావు కదా, ఇప్పుడేంటి సడన్గా డల్ అయిపోయావు? పల్లవి వెళ్ళిపోయింది కదండి. తనింటికి తను వెళ్ళిపోవాలి కదా గుండమ్మా. ఏంటోనండి, పల్లవి నా కళ్ళ ముందుంటే నాకు ఏదో తెలియని సంతోషంగా ఉంటుంది. అది లేదు అనగానే ఎందుకు ఇలా అయిపోతుందో నాకు తెలియడం లేదు. నాకు అలాగే ఉంది గుండమ్మా. పల్లవిని చూస్తుంటే తను మన బిడ్డే అన్నట్టుగా అనిపిస్తుంటుంది. తను కూడా నిన్ను అమ్మ అని పిలుస్తూ ఎంతో అభిమానంగా ఉంటుంది. ఏమండి, పల్లవి అమ్మా నాన్నలకి చెప్పి పల్లవిని మనతో పాటు ఉంచేసుకుందామా? తనని బాగా చదివించి తనకి ఒక మంచి భవిష్యత్తు కల్పిస్తామని చెప్దామండి. పిచ్చిదేనా? వాళ్ళ అమ్మా నాన్నలు ఒప్పుకుంటే మాత్రం ఆ అమ్మా నాన్నలు పరిస్థితుల్లోనూ పల్లవిని స్పోర్ట్స్ మెన్నే చేస్తాను. కుదరదు. పల్లవి సింగర్ అవ్వాల్సిందే. నా తర్వాత నా పాటకి నాకు వారసురాలు తను కావాల్సిందే. నేను కాదంటున్నాను కదా. అవునంటున్నాను నేను కదా. కాదంటున్నాను కదా. లేదు. స్పోర్ట్స్ మెన్నే చేస్తాను. ఏంటత్తయ్య అలా నవ్వుతున్నారు? గదిలో నుంచి మీరేదో గొడవ పడుతున్నట్టుగా మాటలు వినిపిస్తే ఎందుకు గొడవ పడుతున్నారని వచ్చామమ్మా. తీరా చూస్తే మీరు గొడవ పడుతోంది ఎవరి కోసమో మాకు తెలిసిపోయింది. నిజంగా పల్లవి చాలా అదృష్టవంతురాలమ్మా. ఆ భగవంతుడు ఆ అమ్మాయిని ఏమీ లేని వాళ్ళింట్లో పుట్టించినా మంచి మనసిచ్చాడమ్మా. అంతకంటే మంచి మనసున్న నీ దగ్గరికి చేర్చాడు. ఖచ్చితంగా మీ ఇద్దరికీ ఏదో రుణానుబంధమే ఉందమ్మా. భవిష్యత్తులో తను ఏమవ్వాలనుకుంటోందో ఆ అమ్మాయి నిర్ణయించుకుంటుంది.
మీ ఇద్దరు ఇలా గొడవపడి మీ అభిప్రాయాన్ని దాని మీదేమీ రుద్దకండి. పదండి. పదండి. బా ఉదయాన్నే ఇంత ఎండేంటి తండ్రి. రోజు ఏదో ఒక ఆటో దొరికేది, ఒక్క షేర్ ఆటో కూడా రావట్లేదేంటి? రామచంద్ర, చెమటలు కక్కేస్తున్నాయి. జై బాలయ్య. అబ్బా, ఈ ఎండలు చెమటలు కక్కుకుంటూ కాలేజ్ వరకు నడిచి వెళ్తే ఇంకా అట్నుంచి అటే, ఇంకా హాస్పిటల్కి పోవాల్సిందే. నా వల్ల కావట్లేదు నాయనా. ఏ పుణ్యాత్ముడైనా వచ్చి లిఫ్ట్ ఇచ్చి పుణ్యం కట్టుకుండ్రా. ఈ కారు మన పక్కన ఆగిందేంటి? నువ్వా? ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. ఎవరా అని. కాలేజ్కేనా? ఆ, మరి నడిచి వెళ్తున్నావేంటి? యాక్చువల్గా డాడీ చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేశారు, బట్ ల్యాండింగ్ కి ప్లేస్ లేక నడుచుకుంటూ వెళ్తున్నాను. సరేరా, నేను కూడా కాలేజ్కి వెళ్తున్నా, లిఫ్ట్ ఇస్తాను. ఈ కార్లోనా? లిఫ్టా? వద్దులే. ఏ, నా కార్ మీద డౌటా? నీ మీదే డౌట్. ఏంటి? ఏం లేదు, అంటే ఆడపిల్లను కదా, ఇలా లిఫ్ట్ ఇవ్వగానే కార్ ఎక్కిస్తే ఎలా? సేఫ్టీ చూసుకోవాలి కదా. నువ్వు కూడా సేఫ్టీ గురించి మాట్లాడుతున్నావా? అంటే నా ఫేస్ మరీ అంత కక్కుర్తిగడ్ల కనిపిస్తుందా దీనికి? ఛే! నీ సేఫ్టీకి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు, కానీ టైం అవుతుంది, వచ్చి కార్ ఎక్కు. ఆగాగాగు, నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా? హా, డ్రైవింగ్ లో నీకెన్నాళ్ళుగా ఎక్స్పీరియన్స్ ఉంది? ఒక 3-4 years. అయితే దేనికి గుద్దకుండా డైరెక్ట్ గా కాలేజ్ కి తీసుకెళ్తావు కదా? అమ్మ తల్లి, నిన్ను క్షేమంగా కాలేజ్ దగ్గర దిగబెట్టే బాధ్యత నాది. అవసరమైతే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను, ఓకేనా? ఓకే ఓకే. పాపం ఫీల్ అయినట్టున్నాడు. ఏసీ వేయొచ్చు కదా, ఆన్లోనే ఉంది. పాటలైనా పెట్టొచ్చు కదా. వెళ్తున్నాం కదా, పెడతాను, పద. హే అక్షితే, హాయ్. హాయ్ అక్షిత. హాయ్. ఏయ్, ఏంటి మేము ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వేం పట్టించుకోకుండా అటు ఇటు వెతుకుతున్నా? ఏముంది, చరణ్ కోసం అనుకుంటాను. నీ బాయ్ ఫ్రెండ్ గారు ఇంకా కాలేజ్కి దయచేయలేదమ్మా. ఏయ్, ఏంట మాటలు? బాయ్ ఫ్రెండ్ ఏంటి?
ఏ నువ్వు చరణ్ని లవ్ చేయట్లేదా? లేదంటే చెప్పు, నేను ట్రై చేస్తా. ఏయ్ చంపేస్తా. హీస్ మైన్. కూల్ కూల్ కూల్. అదిగో చరణ్ వస్తున్నాడే. హాయ్ రా. హాయ్ రా. రా వెళ్దాం. ఏమైంది? ఇరుక్కుంది. అదేంటి అక్షిత, పల్లవి చరణ్తో పాటు వచ్చింది? తన కారులో ఏ ఆడపిల్లని ఎక్కించుకోడు కదా. నువ్వు అడిగితే రిజెక్ట్ చేశాడు, మరి పల్లవినేంటే? ఓకే బాయ్ చరణ్. బాయ్. ఏంట్రా పల్లవికి లిఫ్ట్ ఇచ్చావు? దారిలో కనిపిస్తే లిఫ్ట్ ఇచ్చాను రా. నువ్వు అమ్మాయిలు ఎవరిని కారులో ఎక్కించుకో కదరా. అందరూ వేరు, తను వేరు రా. ఆ రోజు టైంకి పెన్ డ్రైవ్ తెచ్చిచ్చి హెల్ప్ చేసింది కదా, అందుకే. అక్షిత, చరణ్ నావాడు, హీస్ మైన్ అన్నావు కదా. చూస్తుంటే ఆ పల్లవి ఎగరేసుకుపోయేలా ఉంది. చరణ్కి హెల్ప్ చేసిందని ఆ కృతజ్ఞతతో లిఫ్ట్ ఇచ్చానని చెప్తున్నాడు కదా. చరణ్ అలానే అనుకొని ఉండొచ్చే, కానీ ఇంకో యాంగిల్ ఏంటో నువ్వు చెప్పలేవు కదా. అంటే ఏముంది, చరణ్ అందంగా ఉంటాడు, పైగా రిచ్ కిడ్. ఒకసారి హెల్ప్ చేసిందని క్లోజ్ అయ్యాడు. అడ్వాంటేజ్గా తీసుకుని పల్లవి దగ్గరైపోతే అక్షిత, ఇది చిన్న విషయమే కదా అని లైట్గా తీసుకోకు. ఇలాంటి వాళ్ళని డే 1లోనే కట్ చేయకపోతే చరణ్కి పల్లవి దగ్గర అయిపోతుంది, నువ్వు కట్ అయిపోతావు. అది ఎప్పటికీ జరగదు. వాళ్ళ మధ్య స్టార్ట్ అయిన ఈ రిలేషన్ని ఇప్పుడే కట్ చేస్తా. వాళ్ళు శత్రువులాగా మారిపోయేలాగా చేస్తా. నేను చెప్పినట్టు చేయండి. మన క్లాస్మేట్ చరణ్కి ఆల్బమ్ ఓకే అయిందంట తెలుసా? తెలుసు. దానికి కారణం చరణ్ గొప్పతనమో అతని టాలెంటో కాదంట, ఆ పల్లవి అవకాశం ఇచ్చిందంట.